ప్రస్తుతం భూ కబ్జా ఆరోపణలపై నమోదైన కేసులో కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఇబ్రహీంపట్నం కోర్టు. కన్నారావుకు హార్ట్ ప్రాబ్లం ఉండడంతో తగిన వైద్య సదుపాయం, మందులు జైల్లో అందించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. కన్నారావును రిమాండ్ కోసం చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. కన్నారావు రిమాండ్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కోర్టు ఎట్లాంటి ఆదేశాలు జారీ చేసింది? మన్నెగూడలోని ల్యాండ్ కబ్జా కేసులో కన్నారావుని ఈరోజు అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. చెర్లపల్లి జైలుకి కూడా తరలిస్తున్నారు ప్రస్తుతం. అయితే కన్నారావుకి సంబంధించి ఆర్ట్కి 2 స్టెంట్స్ పడ్డాయి కాబట్టి ఆయన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ బెయిల్ని రిజెక్ట్ చేసి ఆయన రిమాండ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ల్యాండ్కు సంబంధించి కన్నారావు జక్కిడి సురేందర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తితోనే ఇద్దరు అక్కడికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాసు, జక్కిడి సురేందర్ రెడ్డికి మధ్య గత కొన్నేళ్లుగా ఈ ల్యాండ్ వివాదం నడుస్తుంది. అయితే జక్కిడి సురేందర్ రెడ్డి ఒక మధ్యవర్తి ద్వారా కన్నారావు దగ్గర వెళ్ళి ల్యాండ్ సమస్య ఉంది, దీన్ని పరిష్కరించాలంటూ చెప్పి ఆయనకు చెప్పడంతో 2.5 కోట్ల రూపాయలు కన్నారావుకి అందించి దీన్ని సెటిల్ చేయాలని చెప్పేసి కూడా కోరడంతోనే కన్నారావు ఆయన గ్యాంగ్ మొత్తం కూడా పోయిన నెల 3వ తేదీన మొత్తం బీభత్సం సృష్టించి జేసీబీ సహాయంతో అక్కడ కాంపౌండ్ వాల్ని అదేవిధంగా అక్కడున్న వర్కర్స్ పైన దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి అక్కడికి వెళ్ళగొట్టడం జరిగింది. అయితే శ్రీనివాస్, ఆ ల్యాండ్ యజమాని శ్రీనివాస్ అయినటువంటి ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్, వీడియోలు అన్నిటిని కూడా పోలీసులకి అందించడంతో ఈ కేసులో ఉన్న 26 మందిని గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేసినట్టు సిఐ చెప్పడం జరిగింది, ఆదిబట్ల సిఐ. అయితే గతంలో కూడా కన్నారావుకి సంబంధించి కల్వకుంట్ల కన్నారావుపై అనేక భూ కబ్జా ఆరోపణలు, అదేవిధంగా బెదిరింపులు, సెటిల్మెంట్లు, వీటన్నిటికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఆయన కొన్ని ఆడియో టేప్స్ కూడా బయటపడ్డాయి. గతంలో అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే బెదిరింపులకు, కబ్జాకు ప్రయత్నం చేసిన కన్నారావుని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2 సార్లు బెయిల్ కూడా, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వాలంటూ కూడా హైకోర్టును కోరాడు. కానీ హైకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. సింగపూర్ కేసు నమోదైన తర్వాత సింగపూర్ పారిపోయిన కన్నారావు సుప్రీంకోర్టులో కేసు బెయిల్ పిటిషన్ వేయడానికి తిరిగి హైదరాబాద్కి రావడంతోనే ఆయన పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి పోలీసులకు సమాచారం రావడంతో ఈరోజు తెల్లవారుజామున ఆయన అదుపులోకి తీసుకొని ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో తరలించి దాదాపు విచారించి 4 గంటల పాటు అక్కడ విచారించిన తర్వాత ఇబ్రహీంపట్నం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. దీంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఎన్ని కబ్జా కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు కన్నారావుని కస్టడీ కూడా కోరనుండే అవకాశం ఉంది. రేపు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకొని అసలు ఈ భూమికి సంబంధించిన వివాదం ఏంది, 2014 నుంచి కూడా వివాదం నడుస్తుంది. అసలు కన్నారావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేకున్నప్పటికీ ఆయన నేరుగా తన భూమిని అగ్రిమెంట్ చేసుకున్నాను, నేను డెవలప్ చేస్తుంటాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, అందుకే అక్కడికి వచ్చానని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు వెళ్ళే తరుణంలో మనం బిగ్ టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది. అప్పుడు నాకే సంబంధం లేదు, నేను అగ్రిమెంట్ చేసుకున్నాను, నాపైనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిర్రు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. కానీ కన్నారావుకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన బెదిరింపులకు నేరుగా బోయిన్పల్లి ఏరియాలలో కూడా చాలా స్థలాలను కబ్జా చేసి అక్రమంగా అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇంకా వేరే కేసులు ఏమున్నాయి, వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతూ కస్టడీకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం ఆదిబట్ల పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.